నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఇవాళ మనము డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ గురించి మాట్లాడతాం. ఇది ఏంటి, దీనికి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కి కనెక్షన్ ఉందా అనేది చూద్దాం. ముందుగా డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఏంటో కనుక్కుందాము. రెండోది, ఇది ఎప్పుడు అవుతుంది, దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు, మీకు ఇది ఉందని డాక్టర్స్ ఎలా కన్క్లూడ్ చేస్తారు, స్టడీస్ ఏం చెప్తున్నాయి, దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చా అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ముందు డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఏంటి, దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, మీ అండాశయాల్లో ఎగ్ నంబర్ తక్కువ ఉంటే డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నట్టు. ఇది రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళల్లో ఉంటే, అంటే పిల్లలు కనే వయసులో ఉంటే అమ్మాయిలలో ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యకి ఒక పెద్ద కారణం కావచ్చు. సో దీని గురించి ట్రీట్మెంట్ ఇచ్చే ముందు 3 ఫ్యాక్టర్స్ డాక్టర్స్ చూస్తారు. మొదటి ఏంటంటే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్. మీ వయసు ఎక్కువ ఉందా, 40 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి వయసు, అలాంటప్పుడు డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉంటే సహజమే, కానీ దానికన్నా తక్కువ ఉంటే మంచిది కాదు. రెండోది ఏంటంటే, మీకు ట్రీట్మెంట్ ఇచ్చారు, టాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ప్రెగ్నెన్సీ కోసం వేరియస్ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా మీ రెస్పాన్స్ బాగాలేదనుకోండి, బాగాలేకపోవడం అంటే 3 కన్నా తక్కువ ఎగ్స్ పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా మీకు డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నట్టు. మూడోది ముఖ్యమైనది, దీంట్లో ఏంటంటే ఓవేరియన్ టెస్ట్ చేస్తారు, కొన్ని ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ అంటారు వాటిని. ఏమేమి వస్తాయంటే వాటిలో బ్లడ్ టెస్ట్లు, స్కాన్లు. బ్లడ్ టెస్ట్లు ఏంటంటే AMH వగేరా, వాటి గురించి ఇప్పుడు చెప్తాను. స్కాన్లు, దాన్ని యాంట్రల్ ఫాలిక్యులర్ స్కాన్ అంటారు. ఈ స్కాన్ కూడా చేసిన తర్వాతనే ఈ 3 ఫ్యాక్టర్స్ లో 2 ఫ్యాక్టర్స్ మీరు టిక్ చేస్తే అలాంటప్పుడే మీకు డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నట్టు. ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉండడము, ట్రీట్మెంట్ సైకిల్లో రెస్పాన్స్ బాగా రాకపోవడము, మూడోది టెస్ట్లు చేయించినప్పుడు కూడా వాల్యూస్ బాగా ఉండకపోవడం, అంటే అబ్జర్వేషన్స్ బాగుండకపోవడం. అలాంటప్పుడు ఈ మూడిట్లో 2 మీకు ఖచ్చితంగా ఉంటే అప్పుడు డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నట్టు. ట్రీట్మెంట్ అనేది మళ్ళీ మీకు మారుతుంది. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ప్రెగ్నెన్సీ ఊరికి వెళ్ళిపోవడం, ఆగకపోవడం అనేది దీనికి దానికి కనెక్షన్ ఉందా, క్వాంటిటీ తక్కువ ఉంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతా ఉంటుందా? స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, రీప్రొడక్టివ్ ఏజ్ లో అంటే పిల్లలు పుట్టే వయసులో 1 to 2% పేషెంట్స్ లో తప్పకుండా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది. అంటే 100 మందిలో ఒకరికో ఇద్దరికో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది అవుతుంది. కాకపోతే టెక్నాలజీ ఇప్పుడు అడ్వాన్స్ అయింది కాబట్టి ఈ ఫీటస్ అంటే ప్రెగ్నెన్సీ లాస్ అయినప్పుడు ఈ పిండం ఏదైతే ఉంటుందో దాన్ని జెనెటిక్ గా అనాలిసిస్ చేయొచ్చు. 90% ఆఫ్ ద టైమ్స్ ఈ పిండంలో జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉందా లేదా అనేది కనుక్కోవడం ఇప్పుడు జరుగుతుంది. అలాంటప్పుడు అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ కి పువర్ క్వాలిటీ ఎగ్ కిను అడ్వాన్స్ మెటర్నల్ ఏజ్ కి స్ట్రాంగ్ కోరిలేషన్ చూసారు. అంటే ప్రెగ్నెన్సీ ఆగకపోవడము, నంబర్స్ తక్కువ ఉండడము, అంటే అండాశయాల్లో అండాలు తక్కువ ఉండడము, వయసు కూడా ఎక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ లాస్ అనేది చాలా ఎక్కువగా చూడడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ చేసే ముందు, సరే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది, ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంది అనుకుంటున్నాము, తర్వాత వయసు కూడా ఎక్కువ ఉంది, బట్ ట్రీట్మెంట్ చేసే ముందు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కొన్ని ఇవాల్యుయేషన్స్ చేస్తారు, అంటే టెస్ట్లు చేస్తారు. ఈ టెస్ట్లు ఏంటంటే కొన్ని బయోకెమికల్ టెస్ట్ ఉంటాయి, కొన్ని అల్ట్రాసోనోగ్రాఫిక్ టెస్ట్ ఉంటాయి. బయోకెమికల్ లో బ్లడ్ టెస్ట్ అన్నమాట, హార్మోన్స్ ఇవాల్యుయేట్ చేస్తారు. యాంటీమొలేరియన్ హార్మోన్, తర్వాత ల్యూటనైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈస్ట్రడయాల్, ఇవన్నీ కనుక్కొని కరెక్ట్ వాల్యూస్ ఉన్నాయా చూడడం జరుగుతుంది. తర్వాత యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనే స్కాన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. పీరియడ్ కి 2వ రోజన్నా 3వ రోజన్నా ఈ బ్లడ్ టెస్ట్ అన్నా స్కాన్ అన్నా జరగాలి. సో ఇలాంటప్పుడు మీ అండాశయాల్లో ఎన్ని అండాలు పెరుగుతున్నాయి అనేది చూసి ఈ డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉందా లేదా అనేది తేల్చడం జరుగుతుంది. సో స్టడీస్ ఏం చెప్తున్నాయి, అసలు డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ అండాలు తక్కువ ఉంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఖచ్చితంగా అవుతుందా? ఈ స్టడీ చూడండి, చాలా మంచి స్టడీ. 3000 కన్నా ఎక్కువ మందిని తీసుకున్నారు. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతున్న వాళ్ళలో డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ కిను వీళ్ళకి అయ్యే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కి కనెక్షన్ ఉందా లేదా అనేది చూడడం జరిగింది. వీళ్ళు ఏం తేల్చారంటే, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్, AMH, FSH, LH, E2 ఈ ఎగ్జామినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి బాగాలేకపోతే, ఈ వాల్యూస్ తక్కువ ఉంటే రికరెంట్ గా ప్రెగ్నెన్సీ లాస్ అవడం, అంటే ఊరికే ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడం అనేది కామన్ అని చూసారు. ఈ ప్రెగ్నెన్సీ లాస్ అనేది డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాలు తక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూసారు. అండాలు నార్మల్ ఉన్నాయి అనుకోండి అండాశయాల్లో, వాళ్ళల్లో ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది తక్కువ చూడడం జరిగింది. సో చాలా హై కోరిలేషన్ ఉంది ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కిను డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ కి. సో డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉంటే క్వాంటిటీయే కాదు క్వాలిటీ కూడా దెబ్బతింటుంది అనేది తేల్చడం జరిగింది. కన్క్లూజన్ లో ఏం చెప్పారంటే, డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉంది, AMH వాల్యూ లో ఉంది, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ కూడా తక్కువ ఉన్నప్పుడు హై ఛాన్స్ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉంటుందని తేల్చడం జరిగింది. సో ఇలాంటప్పుడు కంగారు పడకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేయాలో, ట్రీట్మెంట్ ఏం తీసుకుంటే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుందో, మరి ఏజ్ దాటే కొద్దీ అది కూడా ఒక ఫ్యాక్టర్ యాడ్ ఆన్ అవుతుంది కనుక మీరు ట్రీట్మెంట్ తొందర తీసుకుంటే మంచిది. సో అవాయిడ్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఫ్యూచర్ లో అవాయిడ్ చేయడానికి
తగ్గడానికి. ప్రీనేటల్ విటమిన్స్ ఎస్పెషలీ ఫోలిక్ యాసిడ్ మీరు తీసుకుంటే ఈ డిఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. సో ఎగ్ క్వాలిటీ అనేది తప్పకుండా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు ఈ విటమిన్స్ ఫోలిక్ యాసిడే పెట్టాలా, ఎంత డోస్లో పెట్టాలి, వీటితో పాటు జింక్, ఐరన్ ఏ క్వాంటిటీలో పెట్టాలనేది డిసైడ్ చేస్తారు. ఐడియల్గా ఏంటంటే ఈ ప్రీనేటల్ విటమిన్స్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు వేసుకునే విటమిన్స్ మీరు 3 months ముందు నుంచి, ప్రెగ్నెన్సీ వచ్చే 3 months నుంచి వేసుకోగలిగేటట్టుంటే చాలా మంచిది. అబ్నార్మాలిటీస్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయని చాలా మటుకు స్టడీస్ చెప్తున్నాయి. డయట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేస్తే ఎగ్ క్వాలిటీ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్ నంబర్ మీరు పెంచలేరు. ఏదైతే తగ్గిపోయిందో అండాశయాల్లో అండాల్ నంబర్ ఎంత తగ్గిపోయిందో దాన్ని మళ్ళీ మీరు పెంచలేరు. డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ మటుకు తప్పకుండా చూడొచ్చు. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా, మీకు స్కాన్ లో అండాశయాల్లో అండాలు చాలా తక్కువ ఉన్నాయి, అందుకని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి మీరు కనుక్కోవాలనుకున్నా తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.